ఒక్క మాట్లాడండి చెప్పండి. మీరు ఎంత పని చేస్తున్నారు? చేస్తారు గట్టిగా అంత కాదా? మీరైతే కొలత అయితే ఎంత చేస్తున్నారు? అది ఎంత కొలత ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే ఇదో ఏనండి నేను ఒక ఏపీఓని మండలంలో ఎక్కడైనా నామ్స్కి విరుద్ధంగా, నామ్స్ అంటే ఉండ నియమ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తుంటే అక్కడికి వెళ్ళి ఏదో ఒకరోజు 14 పంచాయతీలు 30 హ్యాబిటేషన్లు ఉన్నాయి. ఏదో ఒకరోజు నెలలో ఒకసారి లేదా 2 నెలలకు ఒకసారి వెళ్ళి వాళ్ళకి సూచనలు సలహాలు ఇవ్వమని నన్ను పంపిస్తారు. నేను ఇక్కడికి మీ పని ప్రారంభంలో ఆ కొండ ఎక్కుతున్నారు. ఈయన కొండ ఎక్కిన వాళ్ళందరూ కిందకి దించాడు. ఆ రోజు నేను అక్కడ ఉండా, కొంతమంది రాల. తర్వాత ఇంకొక రోజు నేను ఈ సత్యవాళ్ళ మీదకి ఇటు వచ్చేసరికి మీరు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ మొన్న అడిగితే ఆ రోజు ఇక్కడ ఏదో కర్మ అంట, కర్మ ఉంది సార్, 7:30 దాకా 8 లోపు వెళ్ళిపోతారంట అని. సరే పొమ్మన్నా. ఇది నాలుగోసారి నేను 7:30కు ఆ మూల తిరిగితే వెళ్ళిపోతున్నారు. ఏం చెప్పాలి మీకు? ఎప్పుడు పోలేదు సార్ మేము. ఈ రోజు ఎప్పుడు పోయినా పనికి నేను వచ్చినప్పుడు కమిషనర్ కొత్తగా వచ్చిన గ్రామీణాభివృద్ధి కమిషనర్ నేను మాట్లాడుతుంటే నువ్వు వాళ్ళతో గోల పెట్టుకుంటావు. నేను చెప్పేది ఏమంటే మళ్ళీ కమిషనర్ ఏం చెప్పాడంటే, వీళ్ళకి 300 పడాలి, మనము గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులన్నీ వినియోగించుకోవాలి. 300 పడాలంటే వాళ్ళకి టైం మారుస్తున్నాము. 6 గంటలకల్లా పని ప్రదేశంలో ఉండాలి. ఎండాకాలంలో 5:30కే తెల్లారిద్ది. 5 గంటలకు మసుకు ఉంటుంది. 5:30కు పూర్తిగా మనం పొలాల మీదకి వెళ్ళిపోయే టైం అది. సరే గొడ్డు గోద కూడు గుడ్డ ఏదైనా చేసుకున్న ఇంట్లో మంచి చెడ్డ పిల్లలకు పెద్దవాళ్ళకి సైట్లో 6 గంటలకు ఉండి 11 గంటల దాకా పని చేయండి. ప్రతి మనిషికి రకరకాల పనుల్లో కొలతలకు రేట్లు మార్పులు ఉంటాయి. ఆ కొలతల ప్రకారం 300 వచ్చినట్టు చేయమన్నా. మనం ఏం చేస్తున్నాము, మన పేరుతోటి ఒకడు వస్తాడు, వాడి పేరుతోటి ఇంకొకడు వస్తాడు, వీళ్ళిద్దరు పేరుతో చిన్నపిల్లల్ని తెస్తారు. ఇవన్నీ వాళ్ళు చెప్పలా. మీకై మీరు సృష్టించుకొని మీ ఇష్టానుసారం మీరు చేస్తున్నారు. ఇంత చేసి మళ్ళీ అర్జీలు వీడియోలు రికార్డింగ్లు చేసుకొని ఎండిఓకో లేకపోతే ఇంకా పై వాళ్ళకో పెట్టుకుంటున్నారు. అంత అవసరం ఉందా మీకు? మీకు చెప్పింది ఏంది, ఇక్కడ పని ఉందయా, మనిషికి 2 మీటర్లు చేయాలి, లోతు ఎంత పొడవు ఎంత అని చెప్పారు. అది చేయకుండా నువ్వు రాకుండా నీ బామరిది వస్తాడు, ఆ బామరిది బదులేమో వాళ్ళ వియ్యం కూడా వస్తాడు. ఇట్టు పెట్టుకుంటే ఎట్లా? పోనీ ఏదో సరే ఎర్ర నగ్గిలో కష్టపడ్డారని నా పోటోళ్ళు ఒకరోజు వదిలేస్తే దాన్ని కంటిన్యూ చేసింది కాక మళ్ళీ ఇంకొకడు వచ్చి వాడు వచ్చాడు, నేను నా పాలికి ఇంకోటి వస్తాడు, నేను ఎక్కడో పేకాట ఆడుకుంటాను, ఎక్కడో ప్రచారం చేసుకుంటాను. ఇది మంచి పద్ధతి కాదు. ఇవన్నీ తప్పు అయితే చెప్పండి ఎవరన్నా. ఇది నియమ నిబంధనలకి. ఇప్పుడు మీ ఊరు గురించి ఇంకొకరు చెడ్డగా మాట్లాడితే మీకు ఎట్టుంటుంది? మీ కూలీల గురించి పక్క ఊరిలో ఆడ పని చేయకుండా అట్ట చేస్తున్నారు, ఫ్రాడ్ చేస్తున్నారు అంటే ఎట్ట ఉంటుంది? అది కాస్త మా దగ్గరకు చేరింది. అంత అవసరం ఏంటి? అంగన్వాడీ ఆయాలు రాకూడదు, బళ్ళు అన్నం వండేవాళ్ళు రాకూడదు, ఈ వాలంటీర్లు రాకూడదు. వీళ్ళంతా ఎందుకు ఇక్కడ చేరటం పనికి? వాళ్ళ గవర్నమెంట్ కావాల్సినన్ని బహుమతులు ఇస్తుంది, గోల్డ్ మెడల్ ఇస్తుంది, జీతాలు ఇస్తుంది, ఎన్నో పనులు అప్పచెప్పి ఇన్సెంటివ్లు ఇస్తుంది. వద్దని చెప్పాం కదా మేము పనికి. ఇప్పుడు ఎండిఓ గారు వారం నుంచి ఆడేదో ఫ్రాడ్ జరుగుతుంది ఎంక్వైరీ చేయండి నన్ను పంపు. ఏం జరుగుతుందో చెప్పండి, మీరు వాస్తవం చెప్పండి.
అన్ని చెప్పాడు వాస్తవం చెప్పేది ఏముంది నేను చెప్పడం కాదు. అన్ని నీకు తెలుసు ఎవరు బదులు పేర్లు ఎవరు రావట్లేదా? చిన్నపిల్లలు వచ్చారా? మామూలుగా ఒక మాట వేసి వదిలేయబాకు. వస్తే చెప్పాలి. వచ్చారు ఇప్పుడు రావట్లేదు, నేను అదే చదువుతాను ఇప్పుడు రావట్లేదు అంటారు. చిన్నపిల్లలు వచ్చారా లేదా? నిన్న వచ్చారు మా నాన్నపిల్ల సార్ నిన్న వచ్చాడు ఈ వారం ఎవరు రాలేదు ఇక్కడ కట్టుకో చేత కూడా వచ్చింది చిన్నపిల్లలు వచ్చారా? అయిపోయిందిలే సార్, అప్పుడు వచ్చారు వదలాటం జరిగినాయి, అయిపోయినాయి. వీడు రాకూడదని ఎవరన్నా చెప్పారా మీకు? చిన్నపిల్లలు రాకూడదని, బదులు పిల్లలు రాకూడదని ఎవరన్నా చెప్పారా? ఎవరు? ఇంకా ఎవరన్నా చెప్పారా? చెప్పారు ఆయన కానీ వచ్చారా? అది చెప్పడం మీకేమైనా తప్ప? ఇంకా ఏం అంతవరకు అట్టబెట్టండి, అంతవరకు అట్టబెట్టండి. దాంట్లో ఏమైనా తప్పు ఉందా? తప్పేమైనా ఉందా? తర్వాత ఇక్కడ నుంచి ఎండిఓకి కాల్ రికార్డు వీడియో వాళ్ళు మాట్లాడుతున్న రికార్డ్ చేసి పంపించారంట. ఇక్కడ 3,500 డబ్బులు ఇస్తున్నారంట. 3,500 డబ్బులు వసూలు చేసుకొని బదులు పేరుల వాళ్ళకి, పిల్లలకి, పని చేయనోడికి, చేసినోడికి అందరికి డబ్బులు వేస్తున్నారని చెప్తున్నారు. ఇది అభియోగం. అనవసరం మాటలు మాట్లాడుతారు. అంతా అవుతుంది. ఇది ఎండిఓ గారి దగ్గర ఉంది. ఆమె లేదు వచ్చినట్టు నాకు ఆ వీడియో అది కూడా తీసుకొని వచ్చి మీకే వినిపించారు.